ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 25, 26, 27 ఒకసారి చూద్దామండి. మొదటిగా శ్లోకం 25 ఒకసారి పలుకుదాం. ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దన అహ సంవర్తకో వహ్నిర్ అనిలో ధరణీధర. మొదటిగా ఆవర్తన అనగా సమస్తమును అనగా బ్రహ్మాండములను కుమ్మరిసారే తిప్పినట్లు తన సంకల్ప బలముతో గిరగిరా తిప్పుచు తన లీలలను చూపుచుండు చక్రధారిని ఆవర్తన అని స్తుతించెదరు. తర్వాత పదం నివృతాత్మ. ఆయన సమస్త ఆధ్యాత్మిక దివ్య సంపదలు కలిగిన వాడైనప్పటికీ, శాశ్వతమైన తన దివ్యధామమున నివసించే వాడైనప్పటికీ, భౌతికత్వపు స్పర్శ అనగా కామ మద మోహ మాత్సర్యాదులు మొదలైనవి నుండి విడివడిన వాడై ఉండు తేజోరాశిని నివృత్తాత్మ అని స్తోత్రం చేయదు. తర్వాత పదం అంటే సంవృత. అల్పమై భౌతిక వాంఛలను నెరవేర్చుకునే అనగా మాయామోహ బంధములందు చిక్కుపడి దారి తెలియక సంసార చక్రమున తిరుగాడు అని అర్థం. అటువంటి భౌతిక వాంఛలను నెరవేర్చుకునే ఆతృత గల బద్ధజీవులకు ఆయన ఎల్లప్పుడూ దర్శనీయుడు కాడు. అందున ఆయనను సంవృత అని అందురు. తర్వాత పదం అండి సంప్రమర్ధన అనగా తనను ఆరాధించని వారు పండితుల రూపంలో ఉన్నా, ఋషితుల్యులుగా కనిపిస్తున్నా, లేదా ఉపదేవతలుగా ఉన్నా సరే శిక్షించు సర్వశక్తిమంతుని సంప్రమర్ధన అని చెప్పుదురు. తర్వాత పదం అహస్సంవర్తక అనగా ఎండవానలు, వెలుగు నీడలు, మంచి చెడులు అన్నీ అతని కనుసైగను గ్రహించే వర్తిస్తాయి. కానీ అతను మాత్రం నివృత్తుడు. కాలధర్మమును చక్కగా నియమబద్ధముగా ఎవరు నిత్యము నడుపుచుండునో ఆ ప్రతాపశాలిని అహస్సంవర్తక అని కొలుకు. వహ్ని అనగా అతని యొక్క అంశ మాత్రముచే సమస్త విశ్వపు భారమును వహిస్తాడు కాన వహ్ని అని పిలిచెదరు. తర్వాత అనిలహ. సర్వస్వతంత్రుడైనట్టి ఆయన వివిధ కాలాలలో బద్ధజీవుల శ్రేయస్సు కోరి ఈ భౌతిక జగత్తుకు దిగి వస్తాడుగాన అనిలహగా పిలిచెదరు. ధరణీధర. భూమి యొక్క నిర్వహణ భారాన్ని వహించేవాడు గాన ధరణీధరుడుగా కొలిచెదరు. తర్వాత శ్లోకం అండి శ్లోకం 26 ఒకసారి పలుకుదామండి. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వధృక్ విశ్వభుక్ విభు సత్కర్త సత్కృత సాధుర్ జర్నుర్నారాయణో నరః. మొదటి పదం సుప్రభాత ప్రసన్నాత్మ అనగా ఇంత విశాలమైన విశ్వాన్ని భరించే భారం తన మీద ఉన్నదని విశ్వాత్మకు విసుగు లేదు, దిగులు లేదు, చీకు లేదు, చిరాకు లేదు. ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటుంది అతని ప్రసన్న వదనం. ఎన్ని పనులు చేస్తున్నా తీరికగా కూర్చుని ఉన్నట్లు కనిపిస్తాడు. మనసులో ఎన్ని ఆలోచనలున్నా ముఖారవిందం కొంచెం కూడా ఆ ఆలోచన నీడలను రానియడు. కనుకనే అతడు సమస్త జగత్తును ధరించి విశ్వంభరుడని, విశ్వధారి అని, విభుడని విశ్వవ్యాప్తమైన ప్రశంసలను అందుకుంటాడు. తర్వాత విశ్వధృక్ అనగా భౌతిక విశ్వాలను ఆయన నిర్వహిస్తాడు కాన విశ్వధృక్. విశ్వభుక్ అనగా రక్షిస్తాడు. విభు దివ్య నియామకుడు అని అర్థం. తర్వాత సత్కర్తాః. దేవతలకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు, భక్తులకు శ్రేయస్సును అనుకూర్చేవాడు గాన సత్కర్తాః అని పిలిచెదరు. సత్కృతః మరియు వారందరిచే పూజింపబడేవాడు గాన సత్కృతః. సాధువు సమస్త జీవుల శ్రేయస్సు కోరువాడు. ఇంకా ఆయన శాశ్వతమైన దివ్య రూపం భౌతిక స్పర్శకు అతీతమైనది. జన్నుర్ తన భక్తుల శత్రువులను జయించువాడు.
అని అర్థం. నారాయణ సమస్త జీవులకు విశ్రాంతి నొసగే వరమాశ్రయము, అజ్ఞానాంధకారాన్ని నశింపచేయువాడు కాన ఆయనను నారాయణుగా పిలిచెదరు. నరహ సమస్త జీవుల హృదయాలలో నివసించు పరమాత్ముడు ఆయన కావున నరహ. దీంతో శ్లోకం పూర్తయిందండి. తర్వాత శ్లోకం 27 ఒకసారి పలుకుదాం. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్చితః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధనః. మొదటి పదం అసంఖ్యేయ అనగా ఏ మహానుభావుడు నామము రూపము భేదములు లేనివాడిగా లెక్కలేనన్ని సద్గుణములు కలిగి ప్రకాశించుచుంటునో అట్టి పరమేశ్వరుని అసంఖ్యేయ అని గొప్పగా చెప్పుతుంది. అప్రమేయాత్మాహ అనగా ప్రపంచంతో ప్రమేయం లేని అప్రమేయుని స్వరూప స్వభావాలను నిరూపించి నిర్వచించడం సాధ్యం కాదు. మన కొలతలకు మన లెక్కలకు అందేది కాదు ఆ ఆత్మ. అన్నిటికీ వేరైన ఆత్మతత్వం ఒక పద్ధతికి లొంగేది కాదు. ఆ విధంగా ఆ ప్రభువుని అప్రమేయాత్మగా పిలిచెదరు. తర్వాత విశిష్ట అనగా ఆయన విభూతులు, విభూతి అనగా క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ అండ్ మేనిఫెస్టేషన్. ఆయన విభూతులు అంతులేనివి. శిష్టకృత్ అనగా ఆయన తన భక్తులలో వేద జ్ఞానం పట్ల అమిత విశ్వాసాన్ని కలిగించి వారిని జ్ఞానులుగా, శాంత చిత్తులుగా, ఋషితుల్యులుగా తీర్చిదిద్దు మహానుభావుని శిష్టకృత్ అందు. తర్వాత శుచిహి అనగా ఆయన గురించి వినినంత మాత్రాన, ఆయనను తలుచుకున్నంత మాత్రాన జీవులన్నీ పవిత్రతను పొందుతాయి. జగత్తు అంతా శుభప్రదమైన ప్రదేశంగా మారిపోవును గాన శుచి. తర్వాత సిద్ధార్థ సిద్ధి సంకల్ప అనగా ఆయన సంకల్పాలు అప్రయత్నంగానే నెరవేరుతాయి. సిద్ధిధ అనగా ఆయనే సమస్త జీవుల కోరికలను నెరవేర్చువాడు కాన స్థితిదాహ. సిద్ధి సాధన అనగా కేవలం ఆయన స్మరణతోనే భక్తులు తమ భక్తియుత కార్యాలలో విజయాన్ని పొందుతారు, ఆటంకాలన్నింటినీ జయిస్తారు. ఆ విధంగా 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణ.